హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే, ప్రతి సంవత్సరం మన యొక్క టాలీవుడ్లో చాలా మూవీస్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. వాటిలో హిట్ అయిన మూవీలకి మనకి కోట్లలో కలెక్షన్లు కూడా రావడం జరుగుతుంటాయి. అయితే మన యొక్క టాలీవుడ్ టాప్ హీరోలైన ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ యొక్క మూవీస్ హిట్ అయితే మనకి 100 కోట్ల కలెక్షన్ అనేవి కూడా రావడం జరుగుతుంది. అయితే మన యొక్క టాప్ హీరోలైన మనకి ప్రభాస్, మహేష్ మరియు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ యొక్క మూవీస్ మనకి 100 కోట్ల క్లబ్లో చేరిన మూవీలు ఎన్నో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన యొక్క ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 100 కోట్ల క్లబ్లో చేరిన మూవీస్ లిస్టులో మహేష్ బాబు మనకి ముందు స్థానంలో ఉంది 6 మూవీస్తో. మనకి వాటిలో మనకి ముందు మూవీ చూసుకున్నట్లయితే సరిలేరు నీకెవరు మూవీ మనకి 75 కోట్ల బడ్జెట్తో వచ్చి 224 కోట్ల వరకు కలెక్షన్లు అనేవి రావడం జరిగింది. మరియు దాని తర్వాత మూవీ చూసుకున్నట్లయితే సర్కారు వారి పాటకు మనకి 60 కోట్ల బడ్జెట్తో వచ్చి 185 కోట్ల వరకు కలెక్షన్ అనేవి రావడం జరిగింది. మరియు దాని తర్వాత మూవీ చూసుకున్నట్లయితే మహర్షి అనే మూవీ మనకి 130 కోట్ల బడ్జెట్తో వచ్చి 174 కోట్ల వరకు కలెక్షన్లు అనేవి రావడం జరిగింది. మరియు దాని తర్వాత మూవీ గమనించుకున్నట్లయితే శ్రీమంతుడు మూవీ మనకి 50 కోట్ల బడ్జెట్తో వచ్చి 144 కోట్ల వరకు కలెక్షన్ అనేవి రావడం జరిగింది. మరియు దాని తర్వాత మనకు భరత్ అనే నేను మూవీ 65 కోట్ల బడ్జెట్తో వచ్చి 172 కోట్ల వరకు కలెక్షన్లు అనేవి రావడం జరిగింది. మరియు దాని తర్వాత మూవీ చూసుకున్నట్లయితే దూకుడు మూవీ 35 కోట్ల బడ్జెట్తో వచ్చి 101 కోట్ల కలెక్షన్ అనేది రావడం జరిగింది. రీసెంట్గా రిలీజ్ అయిన మనకి గుంటూరు కారం కూడా మూవీ కూడా మనకి 100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం అనేది ఎక్కువగానే ఉంది. మరియు దాని తర్వాత మనకి సెకండ్ ప్లేస్లో ప్రభాస్ గారి మూవీలు కూడా మనకి నిలవడం జరిగింది. ప్రభాస్ గారి మూవీస్ కూడా మనకి మహేష్ బాబు మూవీ మాదిరిగా మనకి 6 మూవీస్ అనేది 100 కోట్ల క్లబ్లో చేరడం జరిగింది. వాటిలో మనకి ముందు స్థానంలో మనకి బాహుబలి 2 అనేది నిలవడం జరిగింది. మనకి బాహుబలి 2కి పెట్టిన బడ్జెట్ 250 కోట్లు అయితే ఆ యొక్క మూవీకి వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 1810 కోట్ల వరకు రావడం జరిగింది. మరి దాని తర్వాత మనకి రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ వన్ అనే మూవీకి మనకి పెట్టిన బడ్జెట్ 270 కోట్లు అయితే ఆ యొక్క మూవీకి మనకి ప్రస్తుతానికి వచ్చిన కలెక్షన్ 625 కోట్లు. ఆ యొక్క మూవీ ఇంకా మనకి థియేటర్లో రన్నింగ్గానే ఉంది. మరి దాని తర్వాత మూవీ చూసుకున్నట్లయితే మనకి బాహుబలి 1 అనే దానికి పెట్టిన బడ్జెట్ 180 కోట్లు అయితే ఆ యొక్క మూవీకి వచ్చిన టోటల్ కలెక్షన్ మనకి 605 కోట్ల వరకు రావడం జరిగింది. మరియు దాని తర్వాత నిలిచిన మూవీ మనకి సాహో మూవీకి మనకి పెట్టిన బడ్జెట్ మనకి 350 కోట్లు అయితే ఆ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు మనకి 450 కోట్ల వరకు రావడం జరిగింది. మరియు దాని తర్వాత రాధేశ్యామ్ అనే మూవీకి పెట్టిన బడ్జెట్ 300 కోట్లు అయితే ఆ యొక్క మూవీకి టోటల్ వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్లు మాత్రం మనకి 151 కోట్లు మాత్రమే. మరియు దాని తర్వాత మనకి మూవీ చూసుకున్నట్లయితే ఆదిపురుష్ మూవీకి పెట్టిన బడ్జెట్ 500 కోట్లు అయితే దానికి వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్లు 450. మరి మహేష్ తర్వాత ప్రభాస్ గారు కూడా 6 మూవీలతో సెకండ్ స్థానంలో నిలవడం జరిగింది. మరియు దాని తర్వాత మనము థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మనకి అల్లు అర్జున్ అనేది 5 మూవీలతో థర్డ్ స్థానంలో ఉండడం జరిగింది. మనము దాంట్లో మొదటి మూవీ చూసుకున్నట్లయితే పుష్పకి పెట్టిన బడ్జెట్ మనకి 180 కోట్లు అయితే ఆ యొక్క మూవీకి వచ్చిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 360 కోట్ల వరకు రావడం జరిగింది. మరియు దాని తర్వాత మనకి అలా వైకుంఠపురంలో మూవీకి పెట్టిన బడ్జెట్ 100 కోట్లు అయితే ఆ యొక్క మూవీకి టోటల్గా వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్ మనకి 257 కోట్ల వరకు రావడం జరిగింది. మరియు దాని తర్వాత మూవీ చూసుకున్నట్లయితే సరైనడు మూవీకి మనము 50 కోట్ల వరకు బడ్జెట్ పెడితే 120 కోట్ల వరకు రావడం జరిగింది. మరియు దాని తర్వాత మూవీ మనకి డీజే దువాడ జగన్నాథానికి మనకి 48 కోట్ల వరకు బడ్జెట్ పెడితే 115 కోట్ల వరకు రావడం జరిగింది. దాని తర్వాత మూవీ చూసుకున్నట్లయితే రేస్ గుర్రానికి 50 కోట్ల వరకు బడ్జెట్ పెడితే ఆ యొక్క మూవీకి టోటల్ వరల్డ్ వైడ్గా మనకి 102 కోట్ల వరకు కలెక్షన్ అనేది రావడం జరిగింది. అల్లు అర్జున్ థర్డ్ ప్లేస్లో 5 మూవీలతో 100 కోట్ల క్లబ్లో చేరడం జరిగింది. దాని తర్వాత మనకి ఫోర్త్ ప్లేస్లో మనకి జూనియర్ ఎన్టీఆర్ అనేది నిలవడం జరిగింది. దాంట్లో మనకి మొదటి మూవీ ఆర్ఆర్ఆర్ అనే మూవీ అనేది మనకి 550 కోట్ల బడ్జెట్ అనేది పెడితే దానికి మనకి 1152 కోట్ల వరకు కలెక్షన్ అనేవి రావడం జరిగింది. మరియు దాని తర్వాత మనము చూసుకున్నట్లయితే అరవింద సామెతకు మనకి 60 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెడితే 145 కోట్ల వరకు కలెక్షన్ అనేవి రావడం జరిగింది. మరి దాని తర్వాత మూవీ చూసుకున్నట్లయితే మనకి జైలవ కుషక్ అనేది మనము 45 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెడితే దానికి వచ్చిన కలెక్షన్ వరల్డ్ వైడ్గా 145 కోట్ల వరకు రావడం జరిగింది. దాని తర్వాత జనతా గ్యారేజ్ మనకి 40 కోట్లు కలెక్షన్ అనేవి పెట్టితే ఆ యొక్క మూవీకి మనకి 126 కోట్ల వరకు కలెక్షన్లు అనేవి రావడం జరిగింది. దాని తర్వాత మనకి ఫిఫ్త్ ప్లేస్లో మనకి పవన్ కళ్యాణ్ 3 మూవీలతో 100 కోట్ల క్లబ్లో చేరడం జరిగింది. దాంట్లో మనకి మొదటి మూవీ చూసుకున్నట్లయితే వకీల్ సాబ్ మూవీకి మనకి
70 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెడితే ఆ యొక్క మూవీకి మనకి 38 కోట్ల వరకు కలెక్షన్లు అనేవి రావడం జరిగింది. దాని తర్వాత మనకి భీమ్లా నాయక్కి మనకి 75 కోట్ల వరకు బడ్జెట్ అనేది పెడితే ఆ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ ఓడవేరుగా 159 కోట్ల వరకు రావడం జరిగింది. మరియు దాని తర్వాత మనకి పవన్ కళ్యాణ్ యొక్క ఇండస్ట్రీకి కొట్టిన అత్తారింటికి దారేది మూవీకి పెట్టిన బడ్జెట్ 55 కోట్లు అయితే ఆ యొక్క మూవీకి టోటల్ వేలుగా వచ్చిన కలెక్షన్లు చూసుకున్నట్టే 130 కోట్ల వరకు రావడం జరిగింది. దాని తర్వాత మనకి 6th ప్లేస్లో మనకి రామ్ చరణ్ మూవీస్ అనేవి 3 మూవీలతో 100 కోట్ల క్లబ్లో చేరి నిలవడం జరిగింది. వాటిలో మనకి మొదటి మూవీ చూసుకున్నట్లయితే మనకి RRR అనే మూవీకి RRR మూవీకి పెట్టిన బడ్జెట్ 550 కోట్లు అయితే ఆ యొక్క మూవీకి టోటల్ వేరుగా వచ్చిన కలెక్షన్లు మనకి 1152. మరియు దాని తర్వాత రంగస్థలానికి పెట్టిన బడ్జెట్ 60 కోట్లు అయితే ఆ యొక్క మూవీకి టోటల్ వేరుగా ఇచ్చిన కలెక్షన్లు 216. మరియు దాని తర్వాత మనకి రామ్ చరణ్ని స్టార్ హీరోగా మారించిన మూవీ మగధీర మూవీకి పెట్టిన బడ్జెట్ మనకి 35 కోట్లు అయితే ఆ యొక్క మూవీకి టోటల్ వేడుగా వచ్చిన కలెక్షన్లు 125 కోట్లు. మరి ఇవి మన యొక్క టాలీవుడ్ టాప్ హీరోలో 100 కోట్ల క్లబ్లో చేరిన మూవీ యొక్క లిస్ట్. దీంట్లో మనకి మహేష్ బాబు 6 మూవీలతో మహేష్ బాబు ప్రభాస్ మొదటి స్థానంలో, దాని తర్వాత మనకి అల్లు అర్జున్ 5 మూవీలతో నిలవగా, దాని తర్వాత మనకి జూనియర్ ఎన్టీఆర్ మనకి 4 మూవీలతో, దాని తర్వాత పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ అనేది 3 మూవీలతో 100 కోట్ల క్లబ్లో చేరడం జరిగింది. మరి మన యొక్క మూవీ ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి, అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.